మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. చలకంటి కంట కన్నీరు ఉరికిన సిరి ఇంటెనుండనొల్లదు సొమ్ముతో అంటే కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్త. అందుకే ఏడిచావంటే చంపేస్తా, నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు. గరికపేట వారు చెప్పారు. ఈయన చెప్పింది ఇది కాదు. ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం, ఏడవద్దని చెప్పడం కాదు, ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఆవిడ కంట కన్నీరు వలకుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ. అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుంది. కొట్టేసి చెదకొట్టేసి పైగా ఏడిస్తే చంపుతా అంటే ఏం చేస్తారు? ఇక్కడ అన్న మాటలన్నీ అనేసి అనకూడదు అని ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా? అంటే సంసారం ఇలా ఉండాలంటే ఇలా చూడాలి, అలా ఆవిడ ఉండాలి. ఇక ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు. చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు. మన దేవతలు ఎవరు భార్యలను బానిసలా భావించలేదు. అలాగే నా భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు. సంసారాలు సాగలేదా? మనకి మాత్రం సాగలా. అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి, గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ, దాన్ని జయించడం కష్టం. అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితి. ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు? ఆయనే దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. దైవీయమైన ఈ వాజని గుణాత్మక 3 గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరదహస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ కుడి చెయ్యి ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు? నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక 2 మాట్లాడదు ఇక్కడ. ఏం చెప్పక కోరక, ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక, బాధల్లో ఏం లేవు. నువ్వు గోవింద కూడా అన్నది కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, అంతే. నేను చూసుకుంటా మొత్తం, నాకు వదిలేసావు కదా వదిలే, మళ్ళీ నువ్వు ఏడవక ఇక్కడ. ఆశ్రయం శరణాగతి. అందుకోసం ఆ విగ్రహం అలా, మిగిలిన విగ్రహాలు అలా ఉండవు. లలితాదేవి విగ్రహం వేరు, రాముడి విగ్రహం వేరు, కృష్ణుడి విగ్రహం వేరు, వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు. ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది. ఇటువంటి మతం ప్రపంచం మీద ఇది ఒక్కటే. ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి, వెరైటీ. నీకు ఏ కోరిక కావాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఎలా ఉండాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఈ దేవుడు నాకు నచ్చలేదంటే ఇంకో రూపం చూపిస్తాం. ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పర్వాలా. ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది, మనస్సులో వైవిధ్యం ఉంది. మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా? అంతిమంగా గ్రహించవలసింది ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఒక్కటే పరబ్రహ్మ. ఇదంతా దాని విన్యాసం, ఇదంతా దాని విలాసం. అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని. అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదులు. ఏమిటా శ్లోకం అంటే, అక్షరం అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమా అంట. నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త, అది వ్యక్తం కాదు. అక్షర, అది ఎప్పుడూ నశించదు. దాన్నే పరమస్థానం, పరమగతి అంట. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతి, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్య ననివర్తంతే అని ఉంది. ఏదైనా పర్వాలేదు. ఎం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు. అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. ఆయనకి ముందు వచ్చాయి, ఆయన తర్వాత వచ్చాయి. దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం, దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు. ఇందాక గురువర్యులు విశ్వనాథ వారు చెప్పారే, తత్వమసి వాక్యాన్ని మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. తత్వం కంటే మసి ఎక్కువ. ఎందుకంటే మొత్తమే జీవుణ్ణి వేరు చేసేయాలి. అక్కడి నుంచి గురువు గారు ఎవరు? దేవుడికి ప్రతినిధి. మీరందరూ వచ్చి మా కాళ్ళ మీద పడాలి. ఇక్కడ ఎందుకు చేస్తారండి జీవుణ్ణి వేరు చేయడం? నీ అంతటి నువ్వు బాగుపడతా ఉండడం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా. నా కాళ్ళ మీద పడు బాగుపడతావు, నా కాళ్ళ మీద పడిపో. ఎలాగో దేవుడు కాళ్ళ మీద పడమని చెప్తాడు, నా కాళ్ళ మీద అని చెప్పడు. కానీ దేవుడు లేడు కదా, అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు? గురువు కాళ్ళ మీద పడతాడు. ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు, కోట్లు వసూలు చేస్తాడు. జరుగుతున్న మాయ అంతా అదే, జరుగుతున్న మోసం అంతా అదే. దయచేసి గ్రహింతురుగాక. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు. అద్వైతం ఒక్కడే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు. మోసం చేసే అవకాశం లేదు. ఎక్కడో దేవుడు ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించాలంటే వైకుంఠం కైలాసం మనకు ఎలాగో కనపడలేదు కాబట్టి ఈ వెంకటరామను బట్టుకు ఎడుస్తాం. మనం ఎక్కడ కనపడుతున్నవాడు వీడే కదా, ఎవడు మాట్లాడుతున్నాడో వాడే వైకుంఠం.
మన అజ్ఞానం అదే కదా. వాల్మీకి రామాయణం మీద మాట్లాడితే అభినవ్ వాల్మీకి అని బిరుదిస్తారు. నాకు ఎప్పటికీ నవ్వు వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. మాట్లాడినవాడు వాల్మీకి అయితే రాసిన వాడు ఏం కావాలి? అదేం బిరుదు అండి. రామాయణం మీద మాట్లాడితే అభినవ్ వాల్మీకి, మాట్లాడినవాడు వాల్మీకి మాట్లాడా? అద్భుతంగా 24,000 శ్లోకాల కవిత్వం ఆయన రాస్తే మాట్లాడిన వాడికి బిరుదు కూడా పెట్టిండి. అర్థం లేనమాట. ఓవర్ యాక్షన్ అంటే ఇదే. ఆయన అటువంటి కావ్యం రాస్తే అప్పుడు అది కూడా రామాయణంలో ఉంటే అప్పుడు ఆలోచించు. అందుకే నాకు ఎవరో అవధానాలు బాగా చేసే రోజుల్లో అభినవ చెళ్ళపడ్డాన్ని బిరుదిస్తా ఉన్నాను. అసలు ఈ అభినవ ఉంటే కొడతానని చెప్పాను. చెళ్ళపిల్లవారిని నాతో పోల్చొద్దు, నన్ను చెళ్ళపిల్లవారితో పోల్చొద్దు. నేనే ఆయనే. మీ ఇష్టం వచ్చిన బిరుదించుకోండి, కానీ అభినవ చెళ్ళపిల్ల వద్దు నాకని చెప్పాను. అభినవ గొప్ప అవసరం లేదండి. వారి పద్ధతి వేరు, మన పద్ధతి వేరు. వారు ఎదుర్కొన్నవి వేరు, మేము ఎదుర్కొన్నవి వేరు. వారు పాండిత్యపరంగా ఎదుర్కొన్నారు సమస్యలని. మేము చూస్తున్నాం, మాకు ఇంగ్లీష్ పదాలు, ఉర్దూ పదాలు ఇస్తున్నారు దత్తపదులు. ఇక్కడ మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్, హాలాహల భక్షణం చెప్పండి, ఎవడు బాబు చెబుతాడు ఇక్కడ? డ్రాయరు, బనీ, నిక్కర, చొక్క, రామాయణం మీద పద్యం చెప్పండి. మరి తిరుపతి వెంకటకం అడగలేదు ఇలాగ. వాళ్ళది పాండిత్యపరమైన వ్యవహారం, మాది లౌకికమైన వ్యవహారం. మా కర్మకు మాకు ఇక్కడ ఇంగ్లీష్ భాష వచ్చి పడింది. ఇక్కడ దాంట్లో చెప్తున్నారు మొత్తం దత్తపదం. ఇవన్నీ తెలుగు పదాలు చేయాలి. ఇక్కడ సంస్కృతాన్ని తెలుగు చేయొచ్చు, తెలుగును సంస్కృతం చేయొచ్చు. ఇంగ్లీష్ని ఎలా చేస్తామండి? మన భాష కాదు, మన వ్యవహారం కాదు. అంచేత వారు ఎదుర్కొనేది వేరు, మేము ఎదుర్కొనేది వేరు. అంచేత బిరుదులు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఊరికే గొప్ప బిరుదు కదా అని ఇచ్చేయకూడదు అలాగా. అంచేత అభినవ అనే శబ్దం ఉండాలి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు మహానుభావులు అసలు, అటువంటి లెక్క. అందుకని ఇక్కడ చూడండి, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటే ఆ తద్ధామ ఏమిటి? ఆయన ధామ అంటే ధామధామని, ధామాని తేజస్సుని అర్థం ఉంది, ఇల్లు అని అర్థం ఉంది. జానీకితన్ మండనమేశ్వర ధామ అని కూడా అంటే ఇల్లు. తద్ధామ అంటే తత్పదార్థము యొక్క ఇల్లు. తత్పదార్థం ఒక ఇంట్లో ఉంటుందా? అయితే దానికి వాస్తు కూడా ఉండాలి. ఈశాన్యంలో దేవుడు, వాయవ్యంలో మరుగుదొడ్డిను, ఆగ్నేయంలో వంటశాల అన్నీ ఉండాలి. మరి దేవుడు ఉండేడు, మనకి ఉన్నప్పుడు ఆయనకు ఉండదా? అంటే తద్ధామ అనగానే వైకుంఠం అని కానీ కైలాసం అని కానీ అర్థం చెప్పకూడదు. చాలామంది వ్యాఖ్యాతలు చెప్పారు. ఆయనకి ముందు చెప్పారు, ఆయనకి వెనక చెప్పారు. అందుకే మొహమాటం లేకుండా ఆ వ్యాఖ్యలన్నింటినీ శంకరాచార్య ఖండించి ఇక్కడ తద్ధామ అంటే ఏమిటో తెలుసుకోండి నాయన. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయక దివీవ చక్షురాతతం. మీరంటున్న విష్ణువు యొక్క పరమపదం ఎటువంటిదంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయక. అది పరమపదం, అది వైకుంఠం కాదు, కైలాసం కాదు. సర్వసిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో ఇంకా స్పష్టంగా పెట్టేస్తారు. రేవు మామూలుగా ఉండదు. శంకరాచార్య వాక్యం అంటే రేవే, చాకిరేవు పెట్టేస్తారు. పైగా ఏమంటారు తెలుసా? సర్వస్య నిత్యత్వే సావయవత్వేన సర్వత సిద్ధే వైకుంఠాదిషు నిత్యత్వమతిర్భ్రమయేవ మూఢబుద్ధీనామని స్పష్టంగా చెప్పారు. వైకుంఠం నిత్యం, కైలాసం నిత్యం అని మాట్లాడేవాడు మూర్ఖుడు. వాడికి సిద్ధాంతమే తెలియదు, వాస్తవం తెలియదు అన్నాడు. సర్వస్య అనిత్యత్వే, మొత్తం అంతా అనిత్యమని చెబుతున్నావు కదా. మరి వైకుంఠం ఒకటి మిగిలి ఉంటుందంటే వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్తో కట్టారా? నాకు అర్థం కాదు మిగలడానికి. నాగార్జున సిమెంట్, మహా సిమెంట్, దాంతో ఏమైనా కట్టారేమిటి ఇక్కడ? వైకుంఠము మన ఊహల్లోదే, కైలాసము మన ఊహల్లోదే. రమణ మహర్షిని అడిగారట, వైకుంఠం కైలాసం ఉన్నాయా అని అడిగారట. అసలు ఈ లోకం ఉందో లేదో ముందు తెలుసుకో, వాడి సంగతి తర్వాత చూద్దామని చెప్పారట. ఇది ముందు, ఇదే జగన్మిథ్య అంటుంటే దాన్ని అడుగుతా పెట్టే అర్థం లేకుండా. ఈ జగత్తే లేదు, ఈ జగత్తు ఆధారంగా అవన్నీ వచ్చాయి, దానికి ఎందుకు అవి ఎందుకు ఉంటాయి? ఆ తర్వాత తేలుద్దాం, ముందు తేల్చుకో, ఇది ఉందో లేదో అది తేలుద్దాం అన్నట్టు. అంటే మనకు అసలు తెలిసిన విషయాల కంటే మనకి తెలియని విషయాల మీద ఎంత ఆసక్తి అంటే తెలుసుకోవడం కాదు ఇక్కడ, దాని మీదే మొత్తం దృష్టి. తెలిసిందాన్ని ఆచరించాం. తెలిసినంతవరకు ఆచరణలో పెడితే తెలియంది తెలుస్తుందండి. రామాయణం అంతా చదివేసి ఒక చిన్న చోట ఎక్కడ వాళ్ళని రాముడు చంపడం ధర్మమా? వాలి కనపడితే అడుగమ్మా, మేమేం చెప్పం. రాముడు కనపడితే అడుగు, మేము చంపలేదు కదా.